అందరికీ నమస్కారం. మొదట పూజ తులసి చెట్టుకు చేయాలా లేకపోతే పూజా మందిరంలో చేయాలా? ఇలా చాలా మందిలోనూ సందేహం ఉంటుంది. అయితే సాధారణంగా కొంతమందికి తెలిసి తెలియక చేస్తున్నటువంటి తప్పులు చాలా ఉంటాయండి. మరి వాటిల్లో ముఖ్యంగా ఉండేటటువంటి తప్పులు పొరపాట్లు ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. దాంతో పాటుగా మొట్టమొదటి దీపం గుమ్మం దగ్గర వెలిగించాలా లేకపోతే దేవుడి దగ్గర వెలిగించాలా అనే విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుందండి. మరి వీడియోలోకి వెళితే గనుక పూజలు చేస్తున్న వారికి నిత్యం అనేక సందేహాలు వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో పూజకు సంబంధించినటువంటి ఎక్కువ సందేహాల్లో చాలా మందికి తరచూ వచ్చేటటువంటి సందేహం ఏంటి అంటే, మొట్టమొదటిగా పూజను తులసి చెట్టుకు చేయాలా లేకపోతే మన ఇంట్లో ఉండేటటువంటి పూజా మందిరంలో చేయాలా? ఈ డౌట్ అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందండి. ఎందుకంటే ఈ సందేహం కూడా చాలా సహజమైంది అనే చెప్పాలి. ఎందుకంటే మొదటి దీపం కూడా గడప దగ్గర వెలిగించాలా లేకపోతే మన పూజా మందిరంలో వెలిగించాలా, అంటే దేవుడి ఫోటో ముందు వెలిగించాలా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుందండి. అయితే ఈ సందేహాలకి చాలా మందికి సరైనటువంటి నివృత్తి తెలీదు. ఇలా తెలియకపోవడం వల్ల ఎంతో మంది భక్తి శ్రద్ధలతో తెలుస్తున్నా కూడా, అంటే వాళ్ళు చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో అది భక్తి శ్రద్ధలతో చేసినా కూడా దానికి ఎన్నో రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా తప్పులు పొరపాట్లు చేయకుండా నిత్యం మనం ఆచరించే పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఏంటి అనే సందేహాలు ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా పూజా విధానాన్ని సక్రమంగా చేయాలి. అలాగే దీపారాధన చేసేటటువంటి దీపారాధన చేసినప్పుడు మనం పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉంటాయండి. అవి ఖచ్చితంగా కొన్ని పాటిస్తూ ఉండాలి. అలాగే దీపారాధన చేసేటటువంటి సమయంలో ఈ నియమాలు ఏంటి, అలాగే తులసీదేవి పూజ చేసేటప్పుడు మనం పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నిజానికి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే దీపాన్ని పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. దీపాలకు పాపాలను ప్రక్షాళన చేసేటటువంటి శక్తి ఉంటుంది. అంతేకాదండి, మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా దీపం కాపాడుతూ ఉంటుంది. కేవలం సానుకూల శక్తిని ప్రవహింపచేసేలా ఉంటుంది. ఈ దీపారాధన చేసేటప్పుడు చాలా మందికి అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. అంటే తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దీపారాధన ఎందులో చెయ్యాలి? మీకు ఎంత స్థాయి స్తోమత కలిగి ఉన్నా లేకపోయినా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. దీపారాధన మట్టితో తయారు చేసినటువంటి ప్రమిదల్లోనే చేయాలి. అయితే దీపారాధన ఎవరు చేయాలి? సాధారణంగా పూజా విధానాలన్నీ కూడా ఇంట్లో స్త్రీలు పాటిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇంటి యజమాని అంటే ఇంటికి పెద్ద అయినటువంటి పురుషుడు పూజా విధానం అనేది నిత్యం పాటించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీలు పురుషుడు ఎవరైనా సరే దీపారాధన కానీ నిత్య పూజలు గాని చేసుకోవచ్చు. అయితే ఇవి కేవలం పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉండాలని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు బట్టల్లో దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు. ఇక ఎలాంటి వత్తులు వాడాలో ఇప్పుడు చూద్దాం. జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే వినాయకుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. దుష్ట బాధల నుంచి విముక్తి పొందుతుంది. అంతేకాదు మన మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇక దీపారాధన చేసే సమయం చాలా ముఖ్యమైందండి. సూర్యోదయ సమయంలో మాత్రమే దీపారాధన చేయాలి. అంటే ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో లేదా ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత, అంటే సంధ్య వేళ అంటారు కదండి. ఈ సంధ్య వేళలో చీకటి పడ్డాకే దీపాల్ని వెలిగించాలి. అప్పుడే శుభ ఫలితాలు వస్తాయని సాక్షాత్తు పండితులు సైతం చెప్తూ ఉన్నారు. ఇక మొదటి పూజ ఎక్కడ చేయాలి? తులసిని నిత్యం ఆరాధించాలి.
ఇక మొదటి పూజని తులసి మాత దగ్గర చేయాలా లేకపోతే మన పూజా మందిరంలో చేయాలా అనే సందేహం కూడా తరచుగా చాలా మందిలోనూ ఉంటుంది. అయితే తులసి మాత దగ్గర దీపాన్ని పెట్టిన తర్వాత మీరు మీ పూజ గదిలో పూజ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిత్యం పూజని ఆరాధించే ప్రతి ఒక్కరూ మొదటగా మీరు మీ ఇంటి తులసమ్మకి పూజ చేయాలి. ఆ తర్వాత మీ ఇంటి సింహద్వారాన్ని అలంకరించుకొని పూజ చేయండి. ఆ తర్వాత మీ ఇంట్లో మీ ఆరాధ్య దైవాన్ని పూజించండి. ఈ వరుస క్రమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది అనాదిగా మన శాస్త్రాలలో పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి తులసి మాతను ఆరాధించిన తర్వాతనే మన ఇంటి సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించి ఆ తర్వాత మన పూజ గదిలో భగవంతుణ్ణి ఆరాధించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పని. అయితే ఈ విధంగా తులసీదేవి దగ్గర ముందుగా దీపారాధన చేసుకొని అలాగే చక్కగా శుభ్రం చేసుకొని అలాగే పూజను నిర్వహించిన తర్వాత వచ్చి చక్కగా ఇంట్లో పూజ చేసుకోవాలి. అయితే పూజ చేసుకునే ముందు కూడా దీపాన్ని సింహద్వారం ముందు పెట్టాలి. అంటే గడపలో పెట్టుకోవాలండి. అంటే ఇంటి గడపలో ఖచ్చితంగా మనం దీపాన్ని పెట్టుకున్న తర్వాతనే మనం వెళ్ళి పూజా మందిరంలో పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే గనుక మీకు ఖచ్చితమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా మీరు చేసేటటువంటి ఆ పూజ ఏదైతే ఉందో ఆ పూజ ఖచ్చితంగా సమస్త దేవతలు కూడా చూసి ప్రసన్నులై మిమ్మల్ని ఆశీర్వదించడంలో జరుగుతుంది. ఎందుకు అంటే తులసి ఉన్న ప్రదేశంలో సకల దేవతలు పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి. అందుకనే తులసి పత్రం యొక్క స్పష్టం అంటే సృష్టించగలిగినటువంటి జలాల్లో స్నానం చేసిన వారు, సర్వ తీర్థాలను స్నానం చేసిన వారు, సమస్త యజ్ఞాలకు దీక్ష వహించిన వారు, శ్రీహరికి ఎన్నో వేల అమృత వాండాలు సమర్పించినటువంటి తృప్తి ఒక్క తులసి దళం సమర్పిస్తే జరుగుతుందండి. ఎవరైతే మరణించే సమయంలో తులసి జలం సేవిస్తే వారి సమస్త పాప కర్మల నుంచి విముక్తి పొంది కృష్ణలోకం చెందుతారు. ఏ మనుషుడు కూడా నిత్యం భక్తిపూర్వకంగా తులసి తీర్థం స్వీకరిస్తారో వారికి గంగా స్నానఫలం లభిస్తుంది. అతను తప్పకుండా జీవన్ముక్తుడు కాగలుగుతాడు. అదేవిధంగా ప్రతి ఇంట్లోనూ తులసి ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ లక్ష్మీ సౌభాగ్యవతి సమకూరగలుగుతుంది. అందుకే తులసి కోట చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. తులసి దళాలు వివిధ దేవతలకు అర్చనకు కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఈ విధంగా తులసీదేవికి మనం ఖచ్చితంగా ఆ తులసి మాతకు పూజ చేస్తే మన ఇంట్లో చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి. అంతేకాదు తులసి చెట్టు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండాలి. ఎందుకో తెలుసా అండి, ఈ తులసి చెట్టు అనేది మన ఇంటి ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించవు. అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉంటారని పద్మపురాణంలో చెప్పబడింది. అందుకే తులసి మాతని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం కొలుస్తూ ఉంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు